హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చిట్టి గారెలు. ఈ చిట్టి గారెల్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి. మరి ఈ చిట్టి గారెల్ని చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ చిట్టి గారెలు అనేవి రోడ్ సైడ్ బండి మీద వేసే చిట్టి గారెలు ఎలా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు అనేవి. మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి 5 పచ్చిమిర్చిని తీసుకోండి. అలాగే చిన్న అల్లం ముక్కని, కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని వీటన్నింటిని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. అలానే కరివేపాకును కూడా వేసుకొని అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా 1 స్పూన్ వరకు వేసుకొని మూత పెట్టేసి వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మనము ఈ చిట్టిగారెల్లో ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి మనకి సైడ్ కర్రీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇలా చిట్టిగారెలు అనేవి డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా తీసుకొని ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. మనకి చిట్టిగారెలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆనియన్ తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. చూడండి, ఈ విధంగా అన్నింటిని కూడా సన్నగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు 2 గ్లాసుల వరకు పెసరపప్పుని, పొట్టు పెసరపప్పుని తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మీకు గ్రైండర్ అనేది అందుబాటులో లేనప్పుడు మిక్సర్ జార్లో కూడా వేసుకొని దీన్ని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, మనకి చిట్టిగారెలు వేసుకోవడానికి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా పప్పుని ఇలాగ విడిగా తీసుకొని వేసుకోండి. మనము ఇలా పప్పుని ఇలా వేసుకోవడం వల్ల మనకి గారెలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగా వస్తాయండి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి, అలానే జీలకర్ర మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. చిట్టిగారెల్ని ఎప్పుడు ఇలాగ ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఈ విధంగా అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఇలా పిండిని తీసుకుంటూ ఇలా వేళ్ళ మీద ప్రెస్ చేసుకుంటూ వేసుకోండి. మనకి చిట్టి గారెలు అనేవి ఇలా చిన్న చిన్నగా ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా గారెలను వేసుకోండి. ఇలా మీకు కడాయిలో ఎన్నైతే గారెలు పడతాయో అన్నింటిని కూడా ఈ విధంగా వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ గారెలని వేసుకోండి. మనకి హై ఫ్లేమ్లో ఉంచేసి గారెలు వేసుకుంటే పైన అనేవి మాడిపోయి లోపల గారెలు అనేవి చాలా పచ్చిగా ఉంటాయండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని వేసుకోండి. ఇలా అన్నింటిని కూడా ఇలా వేళ్ళ మీద వేసుకొని స్లోగా ఆయిల్లో వదలండి. ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిపోయాక వీటిని గరిటెతోటి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి గారెలు అనేవి ఇలా చిట్టి గారెలు అనేవి కలర్కి వచ్చేంత వరకు ఉంచేసి వీటిని ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, అలానే ఒక న్యూస్ పేపర్లో తీసుకోండి. అలానే మిగతా పిండిని కూడా తీసుకొని వీటిని కూడా వేళ్ళ మీద ఇలా ప్రెస్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్ని చిట్టి గారెలని కూడా ఈ విధంగా వేసుకోండి. ఈ చిట్టి గారెలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. వేడివేడిగా ఈ గారెల్ని వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందండి.
చూడండి వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా టిష్యూ పేపర్లో తీసుకోండి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా, ఎంతో క్రిస్పీగా ఉండే చిట్టి గారెలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి గారెల్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడా తినేయాలనిపిస్తుంది కదండీ. వీటిని వేడివేడిగా తీసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కదండీ. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ చిట్టి గారెల్ని చూడండి చూస్తుంటేనే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.